వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ పాలస్తీనా గడ్డపై మానవత్వం పూర్తిగా నెత్తురోడుతుంది. గాజా, వెస్ట్ బ్యాంక్ పరిధిలో ఆరోగ్య రంగం అత్యంత దారుణమైన స్థితికి చేరుకుందని భారత్లోని పాలస్తీనా రాయబార కార్యాలయం అత్యవసర పిలుపునిచ్చింది. నిరంతర దాడులు, వైద్య మౌలిక సదుపాయాల ధ్వంసంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆపదలో ఉన్న వర్ధమాన దేశాలను ఆదుకునే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య మైత్రి పథకం ద్వారా తమను కాపాడాలని వారు అభ్యర్థిస్తున్నారు. అక్కడ కనీస వైద్యం అందక వేలాది మంది అమాయక పౌరులు ఎలాంటి నరకాన్ని అనుభవిస్తున్నారో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. పాలస్తీనా గడ్డపై నేడు మానవత్వం నెత్తురొడుతుంది. పసిపిల్లల హాహాకారాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో అక్కడి ఆసుపత్రులు శ్మశానాలను తలపిస్తున్నాయి. కనీస వైద్యం అందక వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్లోని పాలస్తీనా రాయబార కార్యాలయం అంతర్జాతీయ సమాజానికి ఒక అత్యవసర పిలుపునిచ్చింది. నిరంతర దాడుల వల్ల అక్కడి వైద్య మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆర్థికాంక్షల ఉచ్చులో చిక్కుకొని ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. శిథిలాల కింద వేలాది మృతదేహాలు పేరుకుపోవడంతో అంటువ్యాధులు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ ఘోర కలిని ఆపడానికి ప్రపంచ దేశాలు తక్షణమే జోక్యం చేసుకోవాలి. మానవతా దృక్పథంతో స్పందించి ఆదుకోకుంటే అక్కడ మిగిలేది కేవలం శవాల దిబ్బలే. ఆపదలు ఉన్న దేశాలను ఆదుకోవడంలో భారతదేశం ఎప్పుడూ ముందే ఉంటుంది. విపత్తుల సమయంలో వైద్య సేవ అందించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య మైత్రి పథకాన్ని ప్రకటించారు. ఇప్పుడు అదే పథకం కింద తమను కాపాడాలని పాలస్తీనా రాయబార కార్యాలయం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది. అత్యవసర వైద్య సామాగ్రిని పంపిణీ చేసి ప్రాణాలు నిలబెట్టాలని విజ్ఞప్తి చేస్తుంది. ప్రపంచ శాంతి, సామాజిక న్యాయం పట్ల భారత్కున్న చారిత్రక నిబద్ధతను ఈ సందర్భంగా గుర్తు చేసింది. వేలాది మంది పాలస్తీనా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడింది. భారత ప్రభుత్వం ఇక్కడి వైద్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద మనసుతో ముందుకు రావాలని కోరుతుంది. భారత్ అందించే ప్రతి చిన్న సాయం అక్కడ ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. స్నేహహస్తాన్ని చాచి ఆదుకుంటుందని పాలస్తీనా ప్రజలు 1000 కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాలు గాజాలోని భయానక స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. అక్కడ ఉన్న 36 ఆసుపత్రులలో కేవలం 19 మాత్రమే ప్రస్తుతం పాక్షికంగా నడుస్తున్నాయి. అవి కూడా అత్యంత పరిమిత వనరులతో కొట్టుమిట్టాడుతున్నాయి. అత్యవసర శస్త్రచికిత్సలకు అవసరమైన మత్తుమందులు, యాంటీబయాటిక్స్ అసలు లభించడం లేదు. డయాలసిస్ కిట్లు, రక్తం కొరతతో రోగులు మరణశయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం జనరేటర్లు నడపడానికి కావలసిన ఇంధనం లేక ఆసుపత్రులు అంధకారంలో మునిగిపోయాయి. కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల చర్మ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ అంటువ్యాధుల బారిన పడిన చిన్నారులు పలవరిస్తూ ప్రాణాలు వదులుతున్నారు. వైద్య సేవల సంక్షోభం గాజాను నెమ్మదిగా ఒక నరక కూపంగా మారుస్తోంది. గాజాలోనే కాదు, వెస్ట్ బ్యాంకు పరిధిలోనూ వైద్య సేవలు నిలిచిపోతూ నిశ్శబ్ద మరణాలు సంభవిస్తున్నాయి. నిధుల కొరత కారణంగా పాలస్తీనా ఆరోగ్య శాఖ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అక్కడ సేకరించాల్సిన 520 రకాల అత్యవసర మందులలో 180 రకాలు అసలు అందుబాటులోనే లేవు. క్యాన్సర్ రోగుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. వారికి అవసరమైన 50% మందుల నిల్వలు సున్నాకి చేరాయి. మందులు, వైద్య పరికరాల కొరత వల్ల వేలాది శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. దాదాపు 11,000 సర్జరీలు ఆగిపోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ఈ విపత్కర పరిస్థితులు పాలస్తీనా ప్రజలను ప్రతిరోజు మరణానికి దగ్గర చేస్తున్నాయి. వైద్యం అందక చనిపోవడం కంటే దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన మరొకటి ఉండదు. అంతర్జాతీయ సమాజం ఈ నిశ్శబ్ద సంక్షోభాన్ని ఇకనైనా గమనించాలి. పాలస్తీనాలో జరుగుతున్న మానవతా సంక్షోభం ప్రపంచ దేశాల మనస్సాక్షిని ప్రశ్నిస్తుంది. సుమారు $100 మిలియన్ విలువైన అత్యవసర ప్రాణరక్షణ మందులు అక్కడ తక్షణమే అవసరం ఉన్నాయి. వైద్య నిల్వలను త్వరితగతిన సరఫరా చేయాలని పాలస్తీనా రాయబార కార్యాలయం అభ్యర్థిస్తుంది. అంతర్జాతీయ సమాజంతో పాటు ప్రపంచ వైద్య సంస్థలు తక్షణమే మేల్కోవాల్సిన సమయం ఇది. రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో సాయం అందించాలని వారు కోరుతున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో సాయం అందించాలని అడుగుతున్నారు. అక్కడ ప్రతి సెకను ఎంతో విలువైనది. ప్రతి క్షణం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. వైద్య సామాగ్రి సరఫరాలో ఆలస్యమైతే ఒక తరమే అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ మానవతా సంక్షోభాన్ని నివారించడంలో ప్రపంచ దేశాలు విఫలమైతే చరిత్ర మనల్ని క్షమించదు. గాజా, వెస్ట్ బ్యాంక్ వీధుల్లో నేడు మందుల కోసం, ప్రాణాల కోసం అన్వేషణ సాగుతోంది. ఇది కేవలం ఒక ప్రాంతపు సమస్య కాదు, ప్రపంచ మానవాళికి ఎదురైన పరీక్ష.
యుద్ధాలు, ఆంక్షలు సామాన్య పౌరుల ప్రాణాలను హరిస్తుంటే చూస్తూ ఊరుకోలేము. పాలస్తీనా రాయబార కార్యాలయం ఇచ్చిన అత్యవసర పిలుపు ప్రతి ఒక్కరిని కదిలించాలి. భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని, ప్రపంచ శ్రేయస్సును కాంక్షించే దేశం. ఆరోగ్య మైత్రి ద్వారా భారత్ తన ఉదారతను చాటుకోవాలని పాలస్తీనా ఆశిస్తుంది. ఔషధాల సరఫరా ద్వారా వేలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కాపాడవచ్చు. స్వచ్ఛంద సామాజిక సంస్థలు కూడా ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలి. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ పాలస్తీనా ప్రజల ప్రాణాలను కాపాడటానికి ముందుకు రావాలి. కలిసికట్టుగా అడుగులు వేసి ఆ నరకాన్ని ఆపుదాం, ప్రాణాలను నిలబెడదాం. మరి మానవతా విలువలు, ప్రపంచ శాంతి పట్ల చారిత్రక నిబద్ధత ఉన్న భారతదేశం ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.